అయిపోయింది. రేపు హైదరాబాద్కు ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన ఇండియన్ ఎంబసీ. సో ఎల్లుండి సిట్ విచారణకు హాజరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి. సో మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కీలక సూత్రధారి రేపు హైదరాబాద్కి అయితే రాబోతున్నట. సో ఇక్కడ చాలామంది ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు, ఎంత దొంగ కేసులు అట్లా ఇట్లా అని చెప్పేసి నరకటోళ్ళు అందరూ కూడా దీని గురించి ఒకసారి చూడాలి. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది గత ప్రభుత్వంలో జరగకపోయి ఉంటే, నిజంగానే వాళ్ళు ఎలాంటి నేరం చేయకపోయి ఉంటే ప్రభాకర్ రావు అనేట ఆయన హైదరాబాద్కి మన అమెరికాకి ఎందుకు పారిపోయినట్టు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు హైదరాబాద్కు రానున్నట్లు తెలిసింది. పాస్పోర్టు రద్దు కావడంతో ట్రాన్సిట్ వారెంట్ కోసం ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకున్నారు. సో దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ట్రాన్సిట్ వారెంట్ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు నేడు అమెరికా నుంచి బయలుదేరి రేపు అర్ధరాత్రి హైదరాబాద్కు రానున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. సో ఈ నెల 9న సోమవారం సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కాగా విచారణకు హాజరయ్యే అంశంలో సిట్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావుకు 20వ తేదీ వరకు గడువు ఉంది. మరోవైపు ఇండియాకు రావడానికి అనుమతించిన 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు హాజరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చి హాజరవుతాడు, దాంట్లో పెద్ద విషయమేం లేదు, అయిపోయింది. మరి ప్రభాకర్ రావు వచ్చి కూడా మళ్ళీ కేసీఆర్ అంటాడా? కాళేశ్వరం కమిషన్ ముందట అదే ప్రతి కేసులలో అందరూ కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. మరి క్రెడిట్ తీసుకున్నప్పుడు అన్ని కేసీఆర్ కట్టిన అని చెప్పుకున్నప్పుడు, అన్నీ అంత సర్వాంతర్యామి కేసీఆర్ అని చెప్పుకున్నప్పుడు, మరి ఇట్లాంటి అవినీతి ఆరోపణల విషయంలో, ఈ అవినీతి అక్రమాల విషయంలో కూడా కేసీఆర్ అని ఆటోమేటిక్గా చెప్తారు వాళ్ళు. ఎవరికి అవకాశం ఇచ్చినారని వాళ్ళు ఏ అధికారికి కానీ, ఏ మంత్రులకు కానీ, ఏ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండే మొత్తం అన్నీ ఆయననే సుపీరియర్ కదా.